నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. సింహరాశి వారు అంటేనే ధైర్యానికి మారుపేరు. కానీ గత కొంతకాలంగా మీ కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో అశాంతి, గుండెల్లో ఆవేదన మాత్రమే మిగిలాయి. నేను ఎవరికీ కీడు చేయలేదు కదా! మరి నాకెందుకు ఇన్ని కష్టాలని మీరు దేవుడిని నిలదీసిన సందర్భాలు నాకు తెలుసు. అవమానాలు భరించారు. ఆత్మీయులే వెన్నుపోటు పొడిస్తే మౌనంగా రోధించారు. కానీ సింహరాశి వారులారా, మీ ఓపిక కాలం ఇచ్చే బహుమతి రానే వచ్చింది. ఈ ఫిబ్రవరి 24 మంగళవారం నుండి ఫిబ్రవరి 27 శుక్రవారం వరకు గ్రహగతులు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చిపోతున్నాయి. ఇది కేవలం అంచనా కాదు, ఆకాశంలో గ్రహాలు రాస్తున్న మీ విజయగాథ. అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగే సమయం. ఇన్నాళ్ళు మీరు ఏ పని ముట్టుకున్నా అది అడ్డంకులతో ఆగిపోయేది. కానీ ఈ 4 రోజుల్లో భాగ్యస్థానం అద్భుతంగా బలపడింది. మీరు ఊహించిన విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. దురదృష్టం మీ నీడలా వెంటాడిన రోజులు పోయి, మీరు అడుగుపెట్టిన ప్రతి చోట అదృష్టం తాండవిస్తుంది. మీ జాతక చక్రంలో రాజయోగం మొదలయ్యిందనే అద్భుత గడియలు ఇవే. శత్రువుల కుట్రలపై పూర్తి విజయం. మిమ్మల్ని పడగొట్టాలని, మీ పేరును పాడు చేయాలని నీచమైన కుట్రలు పన్నిన శత్రువులకు కాలమే సమాధానం చెబుతుంది. వారు తవ్విన గోతిలో వారే పడే సమయం ఇది. మీ నిజాయితీ ముందు ఏ కుతంత్రం నిలబడదు. శత్రువులు మీ శక్తిని చూసి భయపడి వెనక్కి తగ్గుతారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి విమర్శకు మీ విజయమే సమాధానం అవుతుంది. ఆకస్మిక ధనలాభ యోగం. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు తీరిపోయే మార్గం కనిపిస్తుంది. ఎక్కడో ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా లాటరీ, షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా అనుకోని ధనం మీ చేతికి అందుతుంది. మీ ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టబోతుంది, సిద్ధంగా ఉండండి. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. కోర్టు కేసులు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేదా ప్రభుత్వపరమైన పనులు కావచ్చు, ఏవైతే ఏళ్ల తరబడి మూలన పడ్డాయో అవి ఇప్పుడు వేగంగా ముందుకు కదులుతాయి. ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. గెలుపు మీ తలుపు తట్టబోతుంది. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కళ్ళు నరదృష్టి మీ మీద ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీకు తెలియని ఒక రకమైన బద్ధకం, ఒంట్లో నలత ఏర్పడతాయి. ఈ 4 రోజులు గ్రహాల అనుకూలత వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీకు ఒక రక్షణ కవచం ఏర్పడబోతుంది. ఈ దోషాల నివారణకు మరియు అదృష్ట బలానికి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో సూర్యాయ నమః. సింహరాశి మిత్రులారా, ఇది మీ సమయం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గురు ఆస్ట్రాలజిస్ట్ మీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. ఈ వీడియో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారులారా, గతం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో నాకు తెలుసు. కన్నవారే నమ్మలేదు, ఉన్నవారే వెక్కిరించారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ అంశాలు జీవితం పోగొట్టుకున్న ప్రతిదాన్ని వడ్డీతో సహా మీకు తిరిగి ఇవ్వబోతున్నాయి. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని, అక్కడ స్థిరపడాలని కలలు కంటున్నారా? పాస్పోర్ట్, వీసా సమస్యలు ఆగిపోయిన మీ ప్రయాణం ఇప్పుడు ఊపందుకోబోతోంది. ఫిబ్రవరి 24 నుండి 27 మధ్య మీకు రావాల్సిన కీలకమైన మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తుంది. సముద్రం దాటి వెళ్ళే యోగం బలపడింది. మీ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే సమయం ఇది. భయం వదిలేయండి. విమానం ఎక్కేందుకు సిద్ధమవ్వండి. అప్పుల నుండి విముక్తి యోగం. రాత్రిపూట నిద్ర పట్టనివ్వకుండా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధలు ఇక పీడకలలా మిగిలిపోతాయి. ధనస్థానంలో కుజుడు అనుకూలత వల్ల అనుకోని మార్గాల ద్వారా మీకు పెద్ద మొత్తంలో సొమ్ము అందుతుంది. దీనితో మీరు పాత బాకీలను తీర్చి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పిచ్చిన వారు మీ ఇంటి ముందు నిలబడే రోజులు పోయి మీరు తలెత్తుకుని తిరిగే రోజులు వచ్చాయి. ఇది మీ ఆర్థిక స్వాతంత్రానికి నాంది. కోల్పోయిన గౌరవం తిరిగి రావడం. సింహరాశి వారికి ప్రాణం కంటే గౌరవమే ముఖ్యం. ఎవరో చేసిన తప్పుకు మీరు నిందలు పడ్డారా? నలుగురిలో మీ పేరు పాడైందని కుమిలిపోతున్నారా? ఆగండి. మీ నిజాయితీ ఏమిటో లోకానికి తెలిసే సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారే తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. సభలో, సమాజంలో మీకు దక్కాల్సిన సింహభాగం గౌరవం మళ్ళీ మీకు దక్కుతుంది.
ఇది మీ ఆత్మగౌరవ విజయం. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్త. ప్రేమించిన వారు అర్థం చేసుకోలేదని బాధపడుతున్నారా? భార్యాభర్తల మధ్య గొడవల్లో ఇల్లు నరకంలా మారిందా? గ్రహాల అనుకూలత వల్ల మీ మధ్య ఉన్న మనస్పర్ధలు మంచులా కరిగిపోతాయి. సంతానం లేని వారికి 4 రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక మంగళకరమైన వేడుకకు పునాది పడుతుంది. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో కలకలలాడబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సంకేతాలు. ఆఫీసులో మీ కష్టాన్ని గుర్తించడం లేదని కుంగిపోకండి. మీ బాస్ లేదా పై అధికారుల దృష్టి ఇప్పుడు మీ పనితీరుపై పడింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమకు ఫలితం ప్రమోషన్ లేదా కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ లభించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీ సీటు మారుతుంది. మీ హోదా పెరుగుతుంది. మీ కింద 10 మంది పనిచేసే స్థాయికి మీరు ఎదుగుతారు. ఆ అద్భుతమైన ఆర్డర్ కాపీ మీ చేతికి అందబోతుంది. చూశారుగా సింహరాశి వారులారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో మీ కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే సహజం. విశ్వాసంతో ముందడుగు వేయండి. సింహరాశి సోదరీమణులారా, గడిచిన కాలంలో మీరు అనుభవించిన ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేని రాత్రులు ఇక ముగిసిపోయాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఏ అంశాలు మీ గుండె మీద ఒక పెద్ద బరువును దించబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఆరోగ్య భయం పూర్తిగా తొలగిపోవడం. శరీరంలో ఏదో తెలియని నలత. డాక్టర్లు అన్నీ బాగున్నాయన్నా మీ మనసులో ఏదో ఒక మూల భయం. ఏదో జరగనిదే జరిగిపోతుందేమో అన్న ఆందోళన గడిపారు. కానీ ఈ ఫిబ్రవరి 24 నుండి 27 మధ్య కాలంలో మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం వల్ల మీలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. రిపోర్ట్లు చూసి భయపడ్డ మీరు ఇప్పుడు హాయిగా నవ్వుతూ ఇంటికి వస్తారు. ఆరోగ్య విషయంలో ఇక మీకు మృత్యుంజయ రక్ష ఉంది. సొంత ఇంటి కల సహకారం కావడం. అద్దె ఇల్లు మారుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డారా? సొంత గూడు ఉండాలని ఎన్నో రాత్రి కలలు కన్నారా? గ్రహాల అనుకూలత వల్ల స్థిరాస్తి యోగం పట్టింది. ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. బ్యాంక్ లోన్ ఆగిపోయి ఉంటే ఇప్పుడు అది క్లియర్ అవుతుంది. మీ ఇంటి గుమ్మానికి తోరణం కట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మీ కష్టార్జితం మీ కళ్ళ ముందే ఒక అందమైన గృహం రూపుదిద్దుకుంటుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్ల ఫీజులు కడుతూ విసిగిపోయారా? మీ వైపు న్యాయం ఉన్నా సరే ఎదుటి పక్షం కుతంత్రాల వల్ల మీరు వెనకబడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ధర్మం మీ వైపు నిలబడుతుంది. జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. రాజీ మార్గంలోనైనా సరే విజయం మీదే. చిక్కుముడి వీడిపోతుంది. మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. సంతానం వల్ల గౌరవం పెరగడం. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఇది గొప్ప ఊరటనిచ్చే సమయం. మీ పిల్లలు సాధించే విజయాలు, వారు సంపాదించే పేరు ప్రఖ్యాతులు సమాజంలో మీ స్థాయిని పెంచుతాయి. ఫలానా వారి పిల్లలు ఎంత బాగా ఎదిగారో అని నలుగురు మెచ్చుకుంటుంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోతాయి. సంతానానికి సంబంధించిన ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయి వారి జీవితం ఒక గాడిలో పడుతుంది. వ్యాపారంలో భారీ లాభం. వ్యాపారం మందగించిందని పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం లేదని దిగులు పడుతున్నారా? సింహరాశి వ్యాపారులకు ఇదొక గోల్డెన్ పీరియడ్. కొత్త ఆర్డర్లు వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేసే వ్యాపారంలో చిన్న మార్పులు చేయడం వల్ల లాభాల పంట పండుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఐరన్ మరియు కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు గడించే అవకాశం ఉంది. మీ గల్లా పెట్టి నిండే సమయం వచ్చేసింది. సింహరాశి వారులారా, మనం ఇప్పుడు ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, చేసిన త్యాగాలకు దైవం ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇది. ఈ 5 అంశాలు మీ జీవితంలో చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయం లాంటివి. సిద్ధంగా ఉండండి. దైవ దర్శనం, కలలో వచ్చే సూచనలు. మీ భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లేదా మీ ఇష్ట దైవము మీ కలలోకి వచ్చే అద్భుత గడియలు ఇవి. కలలో తెల్లని ఏనుగు లేదా వెలుగుతున్న దీపం లేదా శివలింగం కనిపిస్తే మీ కష్టాలు తీరిపోయాయని అర్థం. దైవశక్తి మీ వెంట ఉండి నడిపిస్తుంది. మీకు తెలియని ఒక అద్భుతమైన ప్రశాంతత మీ మనసును ఆవహిస్తుంది. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి, ఎందుకంటే మీ మొర ఆలకించబడింది. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల.
సింహరాశి వారు పుట్టిందే పాలించడానికి. మీరు రాజకీయాల్లో ఉన్నా లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నా ఇన్నాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వారు ఇప్పుడు మీ నాయకత్వాన్ని ఒప్పుకోక తప్పదు. ఒక ఉన్నతమైన పదవి లేదా బాధ్యత మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ మాట 10 మంది నిల మీ మాట మీద 10 మంది నిలబడే స్థాయికి మీరు ఎదుగుతారు. ప్రజాకర్షణ పెరుగుతుంది. సమాజంలో ఒక పవర్‌ఫుల్ వ్యక్తిగా మీరు ముద్ర వేస్తారు. ఇది మీ అధికార యోగం. విద్యలో అద్భుత విజయ సూచనలు. చదువులో వెనుకబడి ఉన్నామని లేదా పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నామని దిగులు పడుతున్న విద్యార్థులకు ఇది ఒక వరం. ఏకాగ్రత పెరుగుతుంది. ఇంటర్వ్యూలో మీ ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల మీరు ఆశించిన ర్యాంకులు లేదా విదేశీ విద్యకు సంబంధించిన అడ్మిషన్లు సులభంగా లభిస్తాయి. మీ కష్టం వృధా పోదు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసి సమయం. ఈ పాయింట్ మీ అందరినీ కదిలిస్తుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఎవరో చెప్పిన మాటల వల్ల ప్రాణప్రదంగా ప్రేమించిన వారు లేదా ఆత్మీయ బంధువులు మీకు దూరమై ఉండొచ్చు. ఆ వెలితి మిమ్మల్ని లోపల దహించి వేస్తుంది. కానీ ఈ ఫిబ్రవరి 24 నుండి 27 మధ్యలో పంతాలు పట్టి దూరంగా ఉన్నవారే స్వయంగా మీ దగ్గరకు వస్తారు. ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా మళ్ళీ బంధం చిగురిస్తుంది. విడిపోయిన మనసుకు మళ్ళీ ఏకమై ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కష్టాలను పూర్తిగా దూరం చేసే శాంతి యోగం. చివరగా మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు, పితృదోషాలు లేదా శత్రుపీడలన్నీ తొలగిపోయి పూర్ణ శాంతి లభించే సమయం ఇది. ఇన్నాళ్ళు అశాంతిగా ఉన్న మీ జీవితం ఇప్పుడు ఒక ప్రశాంతమైన నదిలా సాగుతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలమంతా విజయాల పరంపరనే. శాంతి మంత్రం మరియు ముగింపు. సింహరాశి మిత్రులారా, ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి, కష్టాలను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి శక్తివంతమైన మంత్రాన్ని శ్రద్ధతో పఠించండి. శాంతి మంత్రం: ఓం క్లీం నృసింహాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీ కన్నీళ్లు తుడవడానికి కాలం సిద్ధంగా ఉంది. నమ్మకంతో ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక పుణ్యమే. గురు ఆస్ట్రాలజీస్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ జీవితం సుఖశాంతులతో నిండాలని